ప్రజల బాధను కూటమి ప్రభుత్వానికి వినిపిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ కుటుంబంపై తోడేళ్ల గుంపు విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. స్వరం తమదే కానీ మాట మాత్రం ప్రజలదని కూటమి ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఆయన పనికిరాని మాటల కంటే పనికొచ్చే అభివృద్ధి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త పెన్షన్లు, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వంలోని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే వివిధ రకాల పదవుల్లో కొనసాగుతున్నారో కూటమిలో ఉండే వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉన్నా. స్వరం మాదే, మాట మాత్రం మాది కాదు, ప్రజలది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. గొంతు మాదే, మాట మాది కాదు, బాధితులది. వాళ్ళందరి తరఫున మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతినిత్యము చిలక పలుకులు పలికి చిలకలను అడుగుతూ ఉన్నా, పులిలాగా వాతలు పెట్టుకొని నక్కలు కూడా పులిలాగా మాట్లాడే నక్కలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన తోడేళ్ల గుంపుతో దాడి చేసే తోడేళ్లను ప్రశ్నిస్తూ ఉన్నా. మీలో ఎక్కడైనా సంస్కారం కానీ, నిజాయితీ కానీ, నిర్భయతత్వం కానీ, చీము, నెత్తురు, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏదైనా మీలో కొంచెమైనా ఉంటే ప్రజలు అడుగుతూ ఉండే, మా ద్వారా ప్రజలు అడుగుతూ ఉండే ఈ ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానం చెప్పండి. పనికి మాలిన మాటలు మాట్లాడేదానికంటే, ప్రజలకు పనికిరాని పనికిమాలను మాట్లాడేదానికంటే ప్రజలకు అవసరమైన పనికొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని, శాంతియుత వాతావరణాన్ని ఏమైతే అడుగుతూ ఉన్నారో సమాధానం చెప్పాలి. మొట్టమొదటిది, 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగబద్ధంగా ప్రతి 6 మాసాలకు ఒకసారి నూతన పెన్షన్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 2 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి. ఎందుకు ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా నూతన పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పి 60 సంవత్సరాలు నిండి 2 సంవత్సరాలు దాటిన ప్రతి నూతన వృద్ధుడు, వికలాంగుడు, వితంతువు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఇవ్వవు? ఆ నిరుద్యోగులైన యువతీ యువకులు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మా ద్వారా మాకు ఉద్యోగం ఇవ్వకపోతివి, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతివి, మమ్మల్ని గాలి కొదిలేసిరావు, మా ఓట్లను ఉపయోగించుకొని గద్దెనెక్కి నీ కుమారుడికి మాత్రం మంత్రి పదవిని ఇచ్చినావు, రేపో మాపో ముఖ్యమంత్రి పదవిని ఇవ్వబోతా ఉన్నావు. కానీ నీలాంటి కుమారుల్లాగే యువకులమైన మాకు మాత్రం ఉద్యోగం లేదు, భృతి లేదు, నట్టి నడేట్లు మమ్మల్ని ముంచేసినావని చెప్పి నిరుద్యోగులైన యువతీ యువకులు అడుగుతూ ఉన్నారు. మా ద్వారా